అంటే సుందరానికి వంటి క్లాసిక్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరిపోదా శనివారం. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఎస్జే సూర్య పవర్ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ కాన్వాస్ తో నిర్మించారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మౌత్ టాక్ తో సరిపోదా శనివారం దూసుకు వెళ్తోంది. రిలీజ్ అయిన 4 రోజులకు గాను 68.52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో నాని సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం 2.05 మిలియన్ కలెక్షన్స్ రాబట్టి తన జర్నీ కొనసాగిస్తోంది. టికెట్స్ బుకింగ్స్ లోనూ సరిపోదా శనివారం జోరు చూపిస్తోంది. బుక్ మై షోలో సరిపోదా శనివారం 1 మిలియన్ టికెట్ విక్రయాలను దాటింది. మొత్తంగా 1 మిలియన్ మార్క్ అందుకొని రికార్డు క్రియేట్ చేసింది. దీంతో చిత్ర యూనిట్ సరిపోదా శనివారం సక్సెస్ మీట్ ను ఈ శనివారం నిర్వహించే యోచనలో ఉన్నారు. మరోవైపు నాని ఈ సక్సెస్ జోష్ లో కొత్త సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 చేయనున్నాడు. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేస్తున్నాడు.